ఎట్లా ఉంది నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన మీ ఎస్టిమేషన్ ఎట్లా ఉంది, మీ ఊహాగానాలు ఎట్లా ఉన్నాయి? అది మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు వెంగళరావు ఇన్ఛార్జ్ గా ఇచ్చిర్రు, వెంగళరావు నగర్కు. ఇవాళ మేము వచ్చి ఇక్కడ ప్రచారం చేసినప్పటి నుంచి చూస్తున్నాము. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గాని శ్రీశైల యాదవ్ గాని ప్రజల మనసులు ప్రజల్లో వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా ఏ అవసరం పడ్డా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ పర్సనల్ ఏ ఒక ఫ్యామిలీకి ఇబ్బంది ఉన్నా కానీ నేనున్నా అని చెప్పేసి అండగా ఉండి ఇక్కడ ఈ ఒక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారని చెప్పేసి మా ప్రచారంలో చేయడంగా ఇవన్నీ కార్యక్రమం తెలియడం. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలలో కూడా రోడ్లు బాగున్నాయి, డ్రైనేజీ వ్యవస్థ బాగుంది. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో ప్రచారానికి వచ్చినటువంటి వారు గల్లీలలో పోతే ముక్కు మూసుకునేటటువంటి పరిస్థితి. సో ఈనాడు గ్రామీణ ప్రాంతాలలోనే బాగుందని చెప్పేసి అంటారు. సో ఎట్లా చూసుకోవచ్చు? మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ ఉండే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిస్తే ఏ పనులున్నాయి అవన్నీ ఆ అభివృద్ధి పనులు జరుగుతాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఒక మంత్రుల్లో పెట్టేసి కొంత ఫండ్ రిలీజ్ చేసేసి డ్రైనేజ్ కానీ కాలువలు కానీ డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు పోతారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని నమ్మకం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సో సీనియర్ లీడర్స్ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో కానీ ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిపోయినాక మరలా బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితులు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కళ్ళకు కట్టినట్టు? నవీన్ యాదవ్ గారు 200% గెలుస్తాడు. మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే ఒకళ్ళు గెలవకపోతే మాత్రం ఇక్కడ అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే మన గవర్నమెంట్ ఉంది. కాబట్టి సీఎం గారు కూడా ఎక్కువ ఫండ్ తీసుకొచ్చేసి ఈ యొక్క జూబ్లీహిల్స్ అభివృద్ధి బాటలు నడిపిస్తారని మన సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు అలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 200% నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ మన నవీన్ అన్న చెయ్యి గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.